జగ్గయ్యపేట రైతు బజారులో డీజీ రైతు బజార్ ఆన్లైన్ సేవను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేనేరు రాంబాబు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం. జగ్గయ్యపేట పట్టణంలోని ఈ రోజున జగ్గయ్యపేట ప్రజలకు తాజా కూరగాయలు, పండ్లు మరియు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను ఇంటి వద్దకే అందించే లక్ష్యంతో డీజీ రైతు బజార్ ఏపీ తన ఆన్లైన్ సేవలను జగ్గయ్యపేట రైతు బజారులో అధికారికంగా ప్రారంభించింది. ఈ ప్రముఖ అతిథిగా జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య హాజరై ఆన్లైన్ సేవను నమోదు చేసుకోండి. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షురాలు మల్లెల సీతమ్మ, మల్లెల రవికుమార్, పట్టణ టీడీపీ కార్యదర్శి మైనేని రాధాకృష్ణ, రైతు బజార్ ఈవో కేవి రమణ, డీజీ రైతు బజార్ ప్రాజెక్టు మేనేజర్ తోట వేణు, డీజీ రైతు బజార్ ప్రొడక్ట్ ఓనర్ జి సురేష్ కుమార్ ఈ కార్యక్రమంలో భాగంగా ఆన్లైన్ సేవలను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య స్వయంగా డీజీ రైతు బజార్ ఏపీ యాప్ ద్వారా జగ్గయ్యపేట రైతు బజారు నుంచి తొలి ఆన్లైన్ కూరగాయల ఆర్డర్ను నమోదు చేసి అధికారికంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యాప్ వినియోగం సులభంగా ఉందని, ప్రజలందరూ ఈ డిజిటల్ సేవలను వినియోగించుకుని రైతులకు మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగానే ఈరోజు జగ్గయ్యపేట చేయాలనేది ఆ ఉద్దేశంలో భాగంగా మా కమిషనర్ ఆఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ జాయింట్ డైరెక్టర్ రాజశేఖర్ గారు, అదేవిధంగా మాకు టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్నటువంటి సిఎఫ్ఎస్ఎస్ నుంచి శ్రీనివాస్ గారు రావడం జరిగింది. అయితే పారదర్శకతని అన్నం కలగకుండా తక్కువ సమయంలో ఏ విధంగా చేయాలి అనే ఉద్దేశంతో మేము ఇప్పుడు ఏమేమి జరుగుతుంది, ఎంత టైం పడుతుంది ప్లాన్ చేయాలి అబ్జర్వ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఇంకా దీన్ని సరళీకరణ చేసి పారదర్శకత భంగం కలిగించకుండా ఉండే విధంగా చేయడానికి మాకు చాలా విషయాలు ప్రాక్టికల్గా అర్థమయ్యాయి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకేసారి అన్ని వెహికల్స్ బయటకు వెళ్ళడం వల్ల కొంచెం సమయం అవుతుంది అనేది మేము గ్రహించడం జరిగింది. దీంట్లో అన్వాంటెడ్ ఏవైతే ఉంటే దాన్ని తగ్గించేసి పారదర్శకతని భంగం కలగకుండా తక్కువ సమయంలో చేసే విధంగా డెవలప్ చేయడానికి మా టెక్నికల్ టీం వాళ్ళు కూడా కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రాక్టికల్గా చూడడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వచ్చిన మా విజిలెన్స్ జేడీ గారికి, మా జేడీఎం గారికి, మా టీం నుండి వచ్చి మా యాప్ తరఫున అధికారులకి అలాగే మరి ఈ పర్మిట్ విధానం తీసుకొచ్చి దేనికంటే అందరూ కూడా అవగాహన జరిగింది. ఈ డ్రైవింగ్ పీరియడ్లో పాటు జులై 1 నుంచి ఈ పర్మిట్ గురించి ఒక కాన్సెప్ట్ గవర్నమెంట్ తీసుకురావడం మంచిదండి. ఇది డ్రైవర్స్కి, ఓనర్స్కి పర్మిట్ విధానానికి ఈజీగా ఈ నెలలో డ్రైవర్ల వల్ల ఓనర్స్ చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈ గవర్నమెంట్ ఈ పాలసీ తీసుకొచ్చిన తర్వాత చాలా చక్కగా జరుగుతుంది. కానీ ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా రాకుండా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది పడకుండా వెళ్తున్నారు. కానీ ఇదే విధానం జరిగితే గవర్నమెంట్ కూడా బాగుంటుంది, అధికారులు కూడా ఒత్తిడి లేకుండా నేను తెలియజేయడం.